హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో నేను నెల్లూరు చేపల పులుసు ఎట్లా చేస్తారో, ఒకసారి మన తెలంగాణలో కూడా చేస్తే ఎట్లుంటుందో, మన తెలంగాణలో స్టైల్ ఎట్లుంటుందో అది ఎట్లుంటుందో ఒకసారి అయితే మీరు చూడండి. నేను ఈ వీడియో చేసిన మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి అందరికైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి అయితే నేను ఎట్లా చేసిందో ఒకసారి వీడియోలోకి వెళ్దాం మనం అయితే ఇప్పుడు. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒకసారి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చికెన్ ఇట్లా తినొద్దని చెప్తున్నారు, గుడ్లు తినొద్దని చెప్తున్నారు ఇప్పుడు. అందుకని చెప్పి మనకు ప్రోటీన్ ఫుడ్ ఎట్లా అందుతుందండి? అందుకనే నేను ఫిష్ కోసం అయితే మార్కెట్కి వెళ్ళిన నేను పొద్దున్నే. చూడండి ఇగో ఇట్లా పులుసు 1 కేజీన్నర తీసుకున్నాను నేను, పెద్ద చేప ఒకటే. ఇది రావులు అంటారు దీన్ని. సో దీన్ని అయితే మనకు కంగారు ఏం లేదు, వాళ్ళే మొత్తం పొట్టు మొత్తం మీద అంతా ఇట్లా ఒలిసి క్లీన్గా కట్ చేసి ఇస్తారు ముక్కలు ముక్కలు. సో ఈ విధంగా మనల్ని అడుగుతారు, మేము మీకు ముక్కలు ఎట్లా కట్ చేయాలి ఏ సైజ్ అని చెప్పి. సో నేనైతే ఒక విధంగా చెప్పిన ఇట్లా, ఇగో చూడండి ఈ విధంగానే ఇట్లనే కట్ చేసుకోమని చెప్పినాము. అందుకే అట్లనే కట్ చేసిండు. సో నేనైతే ఈ విధంగా ఇట్లా తీసుకొని వచ్చేసిన ఫ్రెష్గా లైవ్ చేప. మంచిగా తినాలండి ఖచ్చితంగా. ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి కూడా అలవాటు చేయాలి. ఫిష్ చాలా మంచిది హెల్త్కు. ఇట్లా ఈ విధంగా కట్ చేసి ఇచ్చిండు మనకైతే. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసి దాన్ని మంచిగా ఇట్లా, దానికి కొంచెం ఇట్లా బ్లడ్ ఉంటుంది, దాన్ని అయితే మంచిగా ఇట్లా క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక 2 సార్లు. ఇట్లా క్లీన్ చేయగానే సరిపోదండి, దీనిది కొంచెం నీచు నీచు కూడా ఉంటుంది. దీన్ని ఒక్కొక్క ముక్క తీసుకొని ఉప్పు వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి రాకుతూ ఉండాలి. కొంచెం బండ గరుసుగా ఉండాలి. ఊర్లో అయితే పెద్ద పెద్ద బండలు ఉంటాయి చేపలు కడగనీకైతే. వెనకట మన అమ్మ వాళ్ళు ఇట్లా కడిగేది మంచిగా. ఊర్లలో ఇప్పటికి కూడా ఉంటాయి, మనకు సిటీలో కొంచెం కష్టం. సో ఈ విధంగానైతే ఒక్కొక్కటి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్క ముక్క ఇట్లా ఈ విధంగా క్లీన్ చేసుకొని మంచిగా ఒక నిమ్మకాయ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని అయితే ఈ విధంగా కడుక్కొని పెట్టుకోవాలి నీట్గా. ఒక 3 టైమ్స్ వాటర్ వేసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి అయితే చింతపండు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 పెద్దవి, ఒక 2 చిన్న చిన్న ముక్కలు కరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు, పసుపు, ఉప్పు రుచికి సరిపడినంత, కారం కూడా ఎంత కారం తింటే అంత వేసుకోండి. సో ఈ విధంగా ఇవన్నీ అయితే మంచిగా రెడీ చేసి పెట్టుకోండి ముందే. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మంచిగా తొందరగా వంట అవుతుంది. ఫాస్ట్గా ఏది మర్చిపోకుండా ఉంటుంది అన్నీ మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే. నాకు ఇట్లా కొంచెం అలవాటు అన్నీ రెడీ చేసి పెట్టుకోవడము. సో ఇప్పుడైతే నెక్స్ట్ చింతపండు. మనం చేపల కూర ఎప్పుడు కడిగి వండాలనుకున్నా కూడా ముందు చేసే పని ఏంటంటే చింతపండు నానబెట్టుకోవడం. అది మంచిగా నానితేనే మంచిగా పులుసు అనేది మంచిగా పుల్లగా వస్తుంది. దాని తర్వాత ఒక వెడల్పు కడాయి పెట్టుకొని అందులో ఈ మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ అయితే కొంచెం దూరంగా వేపుకుందాము. ఈ విధంగా ఇవి వేపుకొని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో ఈ విధంగా వేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను నేను. అందులో 2 టేబుల్ స్పూన్లు ఉప్పు పడుతుంది. పులుపు కూరలో కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు. సో దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు 1 టేబుల్ స్పూను, జీలకర్ర మెంతుల పౌడరు, ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కర్రీ ఎట్లా చేద్దామో చూద్దాం పదండి. ఒక గిన్నె పెట్టుకుందాం వెడల్పుది. మనకు ఈ ముక్కలు ఎంత సరిపోతే అంత వెడల్పు గిన్నె పెట్టుకొని అందులో నూనె ఒక 3 పావులు అయితే పోసిన నేను. ఎందుకంటే చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది, రుచి అనేది. సో నూనె అయితే వేడైంది. వేడైన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. అవి కొద్దిగా కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్లో కలిసి ఫ్రై అయిన తర్వాత ఈ చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. అవి కూడా కొంచెం మంచిగా కలర్ మారిన తర్వాత ఇవి కరివేపాకు, మెంతాకు ఇవన్నీ వేసుకొని మంచిగా పోపులో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మంచిగా తర్వాత ఇందాక మనం 1/2 టేబుల్ స్పూన్ అందులో వేసాం కదా, ఆ గ్రైండ్ చేసిన దాంట్లో ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మంచిగా కలవాలి. ఇదంతా మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలి ఇదంతా. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతుందో అదంతా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతా. ఈ విధంగా
ఇట్లా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి. కొద్దిగా ఇది మగ్గాలి మంచిగా. ఆయిల్‌లో కలిసిపోయి కొంచెం మగ్గేదాకా ఒక 2, 3 మినిట్స్ అట్లా పెట్టుకుందాం. ఇప్పుడు ఫిష్ అయితే మనం కొంచెం కడిగి నీళ్ళు పంపినాం కదా! అది కొంచెం డ్రై అయింది. కొంచెం వాటర్ ఏసుకుందాం. కొంచెం వాటర్ ఏసుకుంటే మంచిగా ముక్కలనేది ఇట్లా విడిపోయి మంచిగుంటాయి. ఏ ముక్కకు ఆ ముక్క చెదిరిపోయేలాగా నిమ్మకాయ ఏసినాం కదండీ! గట్టిగుంటది ముక్క గూడా. అస్సలు ఇచ్చుకపోదు. ఇట్లా కలిసిపోదు ముక్క. ఇగ ఈ ముక్కలనేది మంచిగా ఇదైతే మొత్తం ఫ్రై అయింది. మంచిగా ఉడుకుతుంది. నూనె పైకొస్తుంది చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. పక్క పక్కన మంచిగా ఇట్లా పేర్చినట్టుగా పోపు మీద సమానంగా మొత్తం ప్లేట్ నిండా ఇట్లా పేర్చుకోవాలి. గిన్నె నిండా పొయ్యిలో చూడండి ఈ విధంగా. పేర్చుకొని పొయ్యి మీద మూత పెట్టుకొని ఒక 4, 5 నిమిషాలు చేసిన తర్వాత మూత తీసి మళ్ళొకసారి మసాలా అంతా పట్టుకునేలాగా ఈ ముక్కని మళ్ళీ ఉల్టా తిప్పుకుందాం. ఇట్లా ఈ విధంగా. ఒక్కొక్క ముక్క చెదిరిపోకుండా నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇలా మంచిగా ఏ ముక్కకు ఆ ముక్క ఇట్లా పెట్టుకుంటే మంచిగా మసాలా కూడా ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది 2 సైడ్‌లా. సో, చింతపండు రసం అయితే ఇందాక మనము పిసికి పెట్టుకున్నాం కదా! అదంతా ఇందులో పోసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా పోసుకొని మూతేసుకొని ఇప్పుడు తీసేసరికి కొంచెం అయితే ఉడుకుతుంది. చూడండి. కొద్దిగా దగ్గర పడాలి. కొంచెం చేపల పులుసు ఎప్పుడైనా మనం గంట పెట్టి కలపొద్దు. ఇట్లా బట్ట పట్టుకొని కొంచెం ఇట్లా ఇట్లా ఊపుతూ ఉండాలి అటు ఇటు. అట్లా ఊపడం వల్ల మంచిగా ఉడుకుతుంది. చూడండి ముక్క ఒక్కటి కూడా చెదిరిపోయిందా అసలు? ఎట్లున్న ముక్క గట్లనే ఉన్నది. చేపల పులుసు అంటే ఇట్లా రావాలండి మంచిగా మనకు. ముక్క ఇరిగిపోకుండా మంచిగా నీట్‌గా ఉండాలి. సో, ఇప్పుడైతే కొంచెం చిక్కబడ్డది. ఇప్పుడైతే కొత్తిమీర ఏసుకుందాం. ఫైనల్ స్టేజ్‌కి వచ్చింది కర్రీ. ఇట్లా ఈ విధంగా మొత్తం కొత్తిమీర అనేది ఏసుకొని ఒకసారి ఇట్లా మనం గంటతోని అట్లా ఇట్లా కొంచెం కలపొద్దు కానీ కొంచెం ఇట్లా పులుసుని అటు ఇటు అని ఇప్పుడు మనం బట్టతోనే ఇట్లా ఇట్లా వెడల్పుగా అనుకోవాలండి. ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎట్లుందండి? యమ్మీ యమ్మీ బాగుందా అండి? మీకు కూడా నచ్చిందా? ఓకే అండి. మీకు నచ్చేది ఉంటే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోటీన్ ఫుడ్ తినాలనుకుంటే ఖచ్చితంగా ఇది తినాలి. ఒకటి చికెను, ఎగ్స్ ఇప్పుడు తినొద్దు అంటున్నారు కాబట్టి దయచేసి అవి తినొచ్చు అని మెసేజ్ వచ్చేదాకా మనము కొంచెం అవాయిడ్ చేయాలి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి.